హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బవితా బాటా ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఒక పూల దండ అయితే రెడీ చేస్తున్నాం. గులాబీ అండ్ జిప్సీ కాంబినేషన్లో అయితే ఇది వచ్చేసి పీచ్ కలర్ అండ్ జిప్సీ కాంబినేషన్. మిషన్ సౌండ్ ఎక్కువ వస్తుంది. అయిపోయింది కానీ 3 minutes అయితే అయిపోతుంది. కానీ ఓకేనా, మీకు ఇది చూపిస్తుంది రెడీ చేయడం. ఇదైతే చాలా చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ప్రాసెసింగ్ చూపిస్తా, వీడియో చూపండి. ఓకే, ఇక ఇది వచ్చేసి అన్నీ కుచ్చుకోవాలన్నమాట. ఒకటేసారి కుచ్చుకొని దారం కూడా 2-3 వరుసలు చూపించాము. ఎన్ని వరుసలు పెట్టినా 4 వరుసలు పెట్టుకోవాలి. ఎందుకంటే వెయిట్ ఆపడానికి. అది కూడా గట్టి దారం పెట్టుకొని సూది కుచ్చి పెట్టుకోవాలి. ఇక్కడిగా మనకి ఎంత అవసరమో, ఎంత పొడుగు దండ అవసరమో అన్ని గులాబీలు కుచ్చి పెట్టుకోవాలి. రెడీగా పెట్టుకొని ఒక్కొక్కటి జిప్సీ మధ్యలో, గులాబీ మధ్యలో జిప్సీ కొట్టేసేసుకోవాలి. ఇక కొట్టేటప్పుడు చూపిస్తాను మీకు. ఇంకో విధంగా కొడతారు, ఇట్లా కుచ్చి ఎమ్మటే జిప్సీ కొడతారు కొందరేమో. ఆ విధంగా కూడా కొట్టవచ్చు, ఈ విధంగా కూడా కొట్టుకోవచ్చు. మనమేమైతే ఈ విధంగా ఒకటేసారి కుచ్చుకొని జిప్సీ ఒకటేసారి కట్ చేసుకొని కొట్టేస్తాం అన్నమాట. కొందరేమో ఒక పువ్వు కుచ్చేసి ఎమ్మటే జిప్సీ కుచ్చేస్తారు. ఇంకా నీట్ పూలు దోలాడుకొని కుచ్చేసుకుంటే అయిపోతుంది అప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఒక సింగిల్ దండ అన్నమాట. ఇది శ్రీమంతం కోసం అన్నమాట రెడీ చేస్తున్నాం. సింగిల్ దండనే వచ్చింది ఆర్డరు. ఇంకో కట్ట కూడా ఉంది, సేమ్ 2 కట్టలు తెచ్చినాం. ఒక కట్ట డల్ ఉంటే ఇంకో కట్ట కోసమని. ఇది వేరే కలర్ ఉంది, కొంచెం లైట్గా థిక్ కలర్లో ఉంది. అది లైట్ కలర్లో అంటే 2 ఒక కలర్తో. ఏం కాలే, కొంచెం అది కొంచెం ఇది కూర్చోండి. సరే ఓకేలే, కానీ సెట్ అదండి. ఇక జిప్సీ కట్ చేసుకోవాలి. జిప్సీ కట్ చేసుకోవడం చాలా రిస్క్ అనమాట. జిప్సీ ఒక్కొక్క చిన్నగా కట్ చేసుకోవాల్సి వస్తుంది. జిప్సీ వచ్చేసి అవి కూడా కటింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను నేను. ఫ్రెండ్స్, ఇవ్వండి జిప్సీ, గులాబీ అండ్ జిప్సీ కాంబినేషన్. కూర్చున్నవి ఉన్నాయి గులాబీ, దాని మధ్యలో జిప్సీ పెట్టేసుకుంటుంది. ఇంకో ఈ విధంగా చిన్న పీసెస్ కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చిన్న పీసెస్ కట్ చేసుకుంటే మనకి మధ్యలో కొట్టడానికి వస్తుంది అన్నమాట. ఇవి తొందరగా ఇంకో ఈ విధంగా ఆల్రెడీ 2 కొట్టేసింది. ఇలా చూపాము. ఇంకో ఈ విధంగా మొత్తం అయిపోయినాక మళ్ళీ చూపిస్తాను నీకు. ఈ మధ్యలో జరుపుకుంటా కొడుతూ ఉంటాం. దాని దగ్గర జరుపుకొని మళ్ళీ జిప్సీ కొట్టేస్తారు. ఈ విధంగా మీకు మొత్తం అయిపోయినాక చూపిస్తాం మళ్ళీ వీడియో. ఇందులో ఇంకా చాలా కలర్స్ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి పీచ్ కలరే కొడుతున్నాం. ఇందులో రెడ్ కలర్, ఎల్లో కలర్ చాలా రకాలు ఉంటాయి. మోడల్ కూడా చాలా మోడల్స్ కూడా ఉంటాయి అన్నమాట. జిప్సీ కూడా కలర్ వేసి కొడతారు కొన్నిటికి. ఇందులో కూడా కలర్స్ వేసుకోవచ్చు. ఈ వైట్ కలర్కి అనేది స్ప్రే ఉంటుంది అన్నమాట. స్ప్రే కొట్టి ఒక 2-3 రకాల స్ప్రేస్ ఉంటాయి. మనకి ఇష్టం వచ్చిన కలర్ వేసుకొని కొట్టుకొని చేసుకోవచ్చు అన్నమాట. జిప్సీ కూడా ఇది వచ్చేసి ఒక మోడల్, ఈ మోడల్ ఒక మోడల్ అన్నమాట దండల్లో. దండ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకో మొత్తం పైదాకా కొట్టేసింది. ఒకసారి చూపించాము ఎంత పొడవు వచ్చింది చూపిస్తాను. ఇదే మోడల్ ఇంకోటి కూడా చేయాలి. వావ్, ఎంత పొడవు వచ్చేసింది. మొత్తం ఎన్ని పూలు పెట్టాము? 13 పూలు పెట్టేసినాయి. అంటే పూలు కొంచెం ఫ్రెష్గా లేవు, చిన్న సైజు ఉన్నాయన్నమాట. ఆన్ సీజన్ కదా, చిన్నగా వచ్చినాయి. మంచిగా వస్తాయి, పెద్దగా వస్తాయి. ఇన్ని పూలు పట్టవు మనకు ఒక దండకు వచ్చేసి. ఇట్లా ఉండాలన్నమాట. ఇట్లుంటే పూలు ఒక 10 పూలే పడతా ఉంటాయి. ఎక్కువ పూలు పట్టవు, ఎక్కువ తక్కువ అవుతుంటావు. ఏం కాదు. ఇట్లా ఇప్పుడు వచ్చేసి ఈ దండకు వచ్చేసి 13 పూలు పట్టి, ఇవి కొంచెం ఫ్రెష్గా పెద్దగా ఉన్నాయనుకో 10 పూలే పడతా ఉంటాయి ఒక దండకు వచ్చేసి. మనకు ఒక కట్టల ఒక దండలు ఫినిష్ అయిపోతా అన్నమాట. ఓకేనా, ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇంకోటి కూడా కట్టిన జాయింట్ చేసినాక చూపిస్తాను మీకు.
ఓకే ఫ్రెండ్స్, ఇగోండి అయిపోయింది. ఇది 2 అయిపోయినాయి, అటు ఇటు. దీనికి కింద ఇది కట్టేస్తా ఉంటా. ఇది వచ్చేసి ఇలాక కట్టేస్తుంది. ఇలాక కట్టేస్తే ఇంకా అయిపోయింది అనమాట. దానిలో సెట్ మీకు చూపిస్తా. ఇలాక కూడా జిప్సీ కొట్టుతుంది అన్నమాట. కింది రోకు ఇట్లా పైన రోకు కూడా లైట్గా జిప్సీ కొట్టేస్తుంది. కొట్టేసి కట్టేయడమే. ఇంకో కలర్ సేమ్ బట్ని అమ్మ అటు ఇటు సేమ్ గుచ్చుకోవాలన్నమాట. సేమ్ గుచ్చుకుంటేనే ఒక అంటే అటు ఇటు సేమ్ ఉండేటట్టు చూసుకోవాలి. పూలు ఎక్కువ తక్కువ అయినా కూడా సేమ్ ఉండే చుట్టూ చూసుకోవాలి. ఓకేనా? ఎలా అనిపించుకోబండి. మొత్తం కంప్లీట్ అయిపోయినాక చూపిస్తాను నేను. ఇక కింద రోపు అయితే ఈ విధంగా 3 పూలు కింద గుచ్చుకొని, గోల్డ్ స్టోన్స్ గుచ్చుకొని, మళ్ళీ పువ్వు గుచ్చుకొని పైన జిప్సీ కొట్టేసుకోవాలి. మళ్ళీ జిప్సీ కొట్టేసుకొని దాన్ని కట్టేస్తే అయిపోతుంది అన్నమాట. జెయింటింగ్ చేసి మీకు చూపిస్తాను. జెయింటింగ్ చేసి కట్టేది కూడా చూపిస్తాను నేను. ఇంకో కింది రోకి ఇలా కిందకి ఆగండి. ఓకే, కింది రోకి ఈ విధంగా కట్టాలి. ఇక పైన రోకి వచ్చేసి రిబ్బన్ కట్టేసుకోమాట. మన ఇష్టం. రిబ్బన్ అయితే రిబ్బన్, పూసలు అయితే పూసలు వేసుకోవచ్చు అనమాట. పై రోక్ అనమాట. ఒకసారి ఇట్లా స్లేప్ చూపించము. ఇది వచ్చేసి సింగిల్ దండ రెడీ అయిపోయింది. ఇంకా ఇగోండి సింగిల్ దండ, శ్రీమంతం కోసం అంట దండ. కానీ ఈ కలర్ రెడీ చేసుకున్నాం. ఈ కలర్ ఆర్డర్ పెట్టారన్నమాట. రెడీ చేసాం. కొన్ని పూలు మిగిలినాయి. జిప్సీ వచ్చేసి ఒక కట్ట పడుతుంది. గులాబీలు వచ్చేసి ఒక 2 కట్టలు పడతాయి అన్నమాట. ఇంకా 2 సెట్లు కావాలంటే ఇంకా డబల్ పడతాయి అన్నమాట. ఇది ఇంకో సెట్ కావాలంటే ఇంకోటి పడతాయి అన్నమాట. సేమ్ స్టేజ్. ఓకే ఫ్రెండ్స్, ఇగోండి కంప్లీట్ అయిపోయింది. పైన ఒక రిబ్బన్ వేసాను అనమాట. గోల్డ్ రిబ్బన్. మన ఇష్టం. పూసలు ఉంటే పూసలు వేసుకోవచ్చు. ఇంకోటి కంప్లీట్ అయిపోయింది. అలాగా కనపడలేదుగా నీట్గా. ఇప్పుడు చూడండి కంప్లీట్గా అయిపోయింది. ఎలా అనిపించింది చూడండి. మనం గులాబీ పూలు చూసేటప్పుడు డల్గా ఉన్నాయి కదా. ఇంకోటి ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయో. కాంబినేషన్ మంచిగా అనిపిస్తుంది అన్నమాట. కాంబినేషన్ కూడా పీచ్ కలర్ అండ్ వైట్ కలర్ జిప్సీ. ఓకేనా? ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే ఇది సింగిల్ దండ కొట్టినాం. ఆర్డర్ ఉంటే ఇక మ్యారేజెస్కి ఇట్లా వచ్చినప్పుడు 2 దండలు పడుతూ ఉంటాయి. ఈ విధంగానే ఇలా కూడా చాలా మోడల్స్ ఉంటాయి, చాలా కలర్స్ ఉంటాయి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఫాలో అవుతే మీకు మరిన్ని మోడల్ చూపిస్తాను మేము. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.